హాయ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞ శారీస్లో ఉన్నాం. సో మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా, కొత్త కలెక్షన్ ఏమొచ్చింది అని. అండ్ ఇప్పుడు సీజన్ కూడా మనకి మంచిగా పార్టీస్ ఉంటాయి, వెడ్డింగ్ పర్పస్ చాలా శారీస్ అవసరం ఉంటాయి, పండుగలు కూడా ఉన్నాయి. మరి అన్నింటికి సెట్ అయ్యే మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు చూపించబోతున్నాను. సో మనం ఈరోజు ఫస్ట్ చూస్తున్న శారీ ఏంటంటే ఒక మంచి పార్టీవేర్ శారీ చూస్తున్నామండి. ఇదేంటంటే డిజైనర్ స్టైల్ వస్తుంది. మనకి బ్లూ కలర్ అనేది ఈ శారీకి మెయిన్ బేస్ కలర్ తీసుకున్నట్లు, అది కూడా ఈ బ్లూలోనే ఒక డిఫరెంట్ షేడ్, మనకి డార్క్ కాకుండా లైట్ కాకుండా మిడిల్ షేడ్లో ఉంటుంది. దీని మీద అంతా కూడా ఈ మెటీరియల్ని జనరల్గా మనము లైక్రా స్టైల్లో, అయితే లైక్రా అనేది మనకి స్టార్టింగ్ రేంజ్ ఒక 200 నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు చాలా రేంజ్ వరకు ఉంటుంది. మంచి మెటీరియల్, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అన్నమాట. స్మూత్ మెటీరియల్ యాక్చువల్గా. ఇది వచ్చేసి మనకి మంచి మెటీరియల్ మనం తీసుకున్న వర్క్ అంట. సో ఎందుకంటే దీని మీద హెవీ వర్క్ ఉంటుంది కాబట్టి దీనికి మంచి ఫ్యాబ్రిక్నే తీసుకోవాల్సి ఉంటుంది. లైక్రాలోనే మంచి క్వాలిటీ తీసుకున్నారు. దీని మీద వచ్చేసి మనకి షిమ్మర్ కూడా ఉంటుంది. షిమ్మర్ టోటల్ శారీ అంతా కూడా మనకి సెల్ఫ్ కలర్లోనే ఉంటుంది. నెక్స్ట్ దీనికి బార్డర్స్ తీసుకున్నట్లయితే కనుక గోల్డెన్ కలర్ బార్డర్స్ తీసుకున్నారు. మనకి ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా ఈ సీక్వెన్స్ ఎలా అయితే ఉంటుందో ఆ టైప్ లుక్ కనిపిస్తుంది. ఇదేంటంటే మనకి గమ్ స్టైల్లో తీసుకున్నారు. మొత్తం అంతా స్టిక్ చేసేసి ఉంటుంది, దీనికి బాగా స్టిక్ అయిపోయి ఉంటుంది. ఇది వర్క్ కూడా పోయే ఛాన్సే ఉండదు. పైన బార్డర్ ఏంటంటే గోటాపత్తి స్టైల్లో ఒక బార్డర్ని తీసుకున్నారు. అండ్ బీడ్స్ని కూడా జనరల్గా వచ్చే ఒక స్మాల్ బీడ్స్ వస్తాయి, అవి కాకుండా కొద్దిగా బిగ్ సైజులో బీడ్స్ వర్క్ తీసుకోవడం జరిగింది. సో ఏంటంటే ఇందులో మనకి ఒక 2-3 వేరియేషన్స్ బార్డర్లో కనబడుతూ ఉన్నది. పళ్ళు సైడ్ కూడా వచ్చింది. అయితే కింద బార్డర్ అనేది కొద్దిగా చేంజ్ అయిందండి. ఈ చేంజింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి ఈ నెట్టెడ్ స్టైల్లో వర్క్ తీసుకుంటూ ఇదేంటంటే కొద్దిగా ఆర్చెస్ స్టైల్లో డిజైన్ చేశారు. కటింగ్ వర్క్ వస్తుంది. సో ఏంటంటే డిజైనర్ పీస్ అనేసరికి మనకి ఇలా కటింగ్ వర్క్లు వచ్చిన ఏ పీస్ అయినా చాలా చాలా మంచి రిచ్ లుక్ ఉంటుంది. డిజైనర్ అనేది మనకి మనం చెప్పకపోయినా అర్థమవుతుంది అన్నమాట ఈ కట్ వర్క్ వచ్చిందంటే. దీనికి వచ్చేసి బ్లౌజ్లో మనము కొంచెం వేరియేషన్స్ చూడొచ్చు. బ్లౌజ్లో తీసుకున్న వేరియేషన్స్ ఏంటంటే కలర్ కాంబినేషన్స్ 2 కలర్స్ వచ్చాయండి. అంటే బ్లూ కలరు తీసుకున్నారు. దీంతో పాటుగానే ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అంటే స్లీవ్స్ కోసము 3/4 స్లీవ్స్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎల్బో స్లీవ్స్ స్మాల్ సైజ్లో మీరు ఎట్లయినా ప్లాన్ చేసుకోవచ్చు, లేదంటే బోట్ నెక్ స్టైల్లో తీసుకోవడానికి కూడా ఈ పార్ట్ అనేది మనకి యూజ్ఫుల్గా ఉంటుంది అన్నమాట, నెట్టెడ్ పార్ట్. అండ్ దీంతో పాటుగానే రా సిల్క్లో ఈ మెటీరియల్ కూడా ఇచ్చారు. అంటే ఇది బ్లౌజ్ పీస్కి మనకి రెగ్యులర్గా ఇచ్చినట్లుగానే ఇచ్చారు. ఇది మొత్తం ప్లెయిన్ వస్తుంది. ఇంతే కాకుండా దీంట్లో స్పెషాలిటీ ఈ కటింగ్ వర్క్ వచ్చిన బోర్డర్ని కూడా ఇచ్చారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే బ్లౌజ్ కూడా మనకి స్లీవ్స్ కానీ ఏదంటే నెక్ పార్ట్కి కానీ ఏదైనా డిఫరెంట్గా ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా సూపర్గా ఉంటుంది. మంచి డిజైనర్ శారీ రెడీ అవుతుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3200 పడుతుంది. ఇప్పుడు మళ్ళీ చూస్తున్న శారీ ఏంటంటే ఇది మంచి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ ఉంటుంది. దీని మీద వచ్చేసి మనకి డిఫరెంట్ వర్క్స్ వచ్చాయి. కలర్ కాంబినేషన్స్ కూడా ఏంటంటే ఇది మల్టీ కలర్స్ మల్టీ షేడ్స్ వస్తూ ఉంటాయి. మనం ఫ్రమ్ బిగినింగ్ చూసినట్లయితే అంటే ఇక్కడ పళ్ళు పార్ట్ నుంచి తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక బార్డర్ వచ్చింది ఫస్ట్. ఇదే బార్డర్ ఆల్ 3 సైడ్స్ కూడా వస్తుంది శారీకి. ఈ బార్డర్లో ఏంటంటే మనకి ఒక థ్రెడ్ వర్క్ పాస్ అవుతూ, అంటే బేస్ వచ్చేసి రా సిల్క్ ఇచ్చి దాని మీద వైట్ కలర్ థ్రెడ్ ఒకటి ఇచ్చారు. అండ్ గోల్డెన్ కలర్ ఒక బార్డర్ కూడా ఇచ్చారు. అండ్ శారీలోకి వచ్చినట్లయితే కనుక ఇందులో మనకి షేడ్స్ ఒకటి వచ్చేసి హాఫ్ వైట్ లేదంటే క్రీమ్ కలర్ అని చెప్పొచ్చు. ఈ క్రీమ్ కలర్ అలాగే పింక్లోనే ఒక 2 షేడ్స్ వస్తాయి. డార్క్ అండ్ కొద్దిగా డార్క్లోనే కొద్ది లైట్ కలర్ వస్తుంది. అండ్ ఇంకోటి మళ్ళీ అగైన్ మనకి ఈ లైట్ కలర్ వచ్చింది. దీంతో పాటుగానే యాష్కి బ్లూకి మిడిల్ షేడ్లో ఉన్న కాంబినేషన్ ఇది కూడా వస్తుంది. ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా చేంజ్ అవుతూనే ఉంటుందండి. ఆల్మోస్ట్ మనకి ఈ షోల్డర్ పార్ట్ వరకు ఈ రకమైన డిజైన్ వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకి ఇంత హెవీ వర్క్స్ వచ్చాయి కాబట్టి థ్రెడ్ వర్క్ అలాగే గోల్డెన్ జరీ థ్రెడ్తో వచ్చిన వర్క్స్. ఇది సింగిల్ లేయర్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా లైట్ వెయిట్ మంచి ఫ్యాబ్రిక్, ఇది చాలా స్మూత్ ఉంటుంది. నెక్స్ట్ హాఫ్ నుంచి తీసుకున్నట్లయితే కనుక ఇది మనకి ప్రిల్స్ పార్ట్లోకి వచ్చేస్తుంది. సో ప్రిల్స్ అంతా వచ్చేసి ఈ కలర్ షేడ్స్ అనేవి ఇలానే ఉంటాయి, కాకపోతే వర్క్ అనేది మాత్రం మనకి ఇక్కడ ఓన్లీ కింద మాత్రం ఉంటుంది. ఇది మిగతా అంతా కూడా మనకి అనవసరం ఇక్కడ వర్క్ ఇచ్చిన, ఇక్కడ మాత్రం ఇంపార్టెంట్ కాబట్టి ఇదంతా వర్క్ ఇచ్చారు. యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ రకంగా టోటల్ శారీ అంతా కూడా మంచి మైల్డ్గానే ఉంటుంది, లైట్ వెయిట్లో ఉంటుంది, చాలా బాగుంది. ఈ శారీకి బ్లౌజ్ కూడా అంతే మంచి ఫ్యాబ్రిక్ని తీసుకున్నారన్నమాట. జకార్డ్ స్టైల్ వర్క్ వస్తుంది దీని మీద, అంటే సెల్ఫ్లోనే ఒక వర్క్ అనేది వచ్చింది, పింక్ కలర్లో ఇచ్చారు. దీనికి వచ్చేసి మనకి బార్డర్ అనేది కూడా కంటిన్యూ చేశారన్నమాట. సో ఈ రకంగా బార్డర్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఏదైనా తీసుకున్నా సరిపోతుంది బ్లౌజ్ ప్యాటర్న్ అనేది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి
3800 రూపీస్ పడుతుందండి. చాలా మంచి ఫ్యాబ్రిక్. సో ఇలాంటి మంచి కలెక్షన్ కావాలి అనుకుంటే దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞ సారీస్కి విజిట్ చేసి చూడొచ్చు. నెక్స్ట్ వీళ్ళదే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది, అక్కడికైనా విజిట్ చేయొచ్చు. మనకి నాట్ ఓన్లీ శారీస్ అండి, డ్రెస్సెస్, టాప్స్, లెగిన్స్ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి. సూపర్ కలెక్షన్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి ఫ్యాన్సీ శారీ చూస్తున్నాము. ఇందులో ఏంటంటే ఆరెంజ్ మస్టర్డ్ మిడిల్ షేడ్లో ఉంటుంది కాంబినేషన్ అనేది. ఫస్ట్ పైన బోర్డర్ తీసుకున్నట్లయితే కనుక కడ్డీ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా ప్లెయిన్ కాకుండా ఒక సెల్ఫ్ కలర్లోనే అంటే శారీలో ఏదైతే వచ్చిందో ఆ వర్క్తో ఒక ఫ్లవర్ వర్క్ కూడా వస్తూ ఉంటుంది. త్రూఅవుట్ బోర్డర్ అంతా కూడా ఈ వర్క్ అనేది ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. శారీ అంతా వచ్చేసి మనకి క్రీపర్ వర్క్ సెల్ఫ్లో వచ్చింది. ఇందులో కూడా ఒక కొద్దిగా బిగ్ సైజులోని ఫ్లవర్స్ వచ్చేసి అయితే సెల్ఫ్లో ఉంటుంది కాబట్టి మనకి అంత కాంట్రాస్ట్ లాగా క్లమ్జీగా కనిపించదు అనమాట. సెల్ఫ్లో జస్ట్ సింపుల్గా ప్లెయిన్గా కనబడుతూ ఉంటుంది. ఈ క్రీపర్ వర్క్ త్రూఅవుట్ శారీ అంతా శారీ అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కింద బోర్డర్ దగ్గర చేసుకున్నట్లయితే కనుక ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ అంటే ఈ బోర్డర్ మనం ఇందాక చూసినదే పైన కూడా అదే బోర్డర్ వచ్చింది. అయితే ఇక్కడ మాత్రం అడిషనల్గా ఇంకొక క్రీపర్ వర్క్ వచ్చిన బోర్డర్ వచ్చింది. ఇదేంటంటే శారీలో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. మనకి ఇక్కడ కడ్డీ బోర్డర్ బేస్ వచ్చింది కానీ ఇక్కడ మామూలుగా దీని మీద ప్లెయిన్ మీద వస్తుంది అన్నమాట ఈ వర్క్ అనేది. సో శారీ అంతా కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ ఉంటుంది. ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇలాంటి శారీస్లో ఏంటంటే మనకి రేంజెస్ కూడా చేంజ్ అవుతూ ఇంకొంచెం హెవీ వర్క్స్ కావాలనుకున్నా లేదంటే ఫ్యాబ్రిక్లోనే కొంచెం వేరియేషన్స్ కావాలనుకున్నా కూడా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. పట్టు అన్నట్లుగానే తీసుకోవచ్చు మనం ఈ శారీని. దీనికి ఫస్ట్ మనం ఇక్కడ పళ్ళు పాటు కూడా తీసుకున్నట్లయితే బేస్ అంతా కూడా మంచి జరీ ఇచ్చారండి. దాని మీద వచ్చేసి క్రీపర్ వర్క్ని అంటే సెల్ఫ్ వర్క్ లాగా తీసుకున్నారన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి క్లియర్గా డిజైన్ అనేది కనిపించదు కాబట్టి షైనింగ్ మాత్రం ఉంటుంది. దీనికి బ్లౌజ్ పీస్ తీసుకున్నట్లయితే కనుక రన్నింగ్ వచ్చింది. సో రన్నింగ్లో ఏంటంటే మనకి సేమ్ ఈ క్రీపర్ వర్క్ ఇదంతా కూడా కంటిన్యూ అవుతుంటుంది. సెల్ఫ్ వర్క్ అలాగే ఈ బోర్డర్స్ ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతాయి. ఇది మనం బోర్డర్స్ అవాయిడ్ చేసి ఓన్లీ బ్లౌజ్ ఈ సెల్ఫ్ వర్క్లో వచ్చినది తీసుకున్నా కూడా సరిపోతుంది అన్నమాట. లేదు దీనికి జస్ట్ చిన్న కాంట్రాస్ట్ వేసుకోవాలనుకుంటే కంప్లీట్ గోల్డెన్ కలర్ వేసేసుకున్నా కూడా ఈ రకంగా సెట్ అవుతుంది అన్నమాట. శారీకి మంచి డిజైనర్ బ్లౌజెస్ వేసినా మంచి లుక్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్గా ఉన్నదండి. జస్ట్ 1400. ఇందులో కలర్ చాయిస్ కూడా ఉంది. మంచి పట్టు లుక్ ఉంటుంది. ఇప్పుడు చూసిన శారీ ఏంటంటే డిజైనర్ కలెక్షన్ చూస్తున్నమాట. క్యాటలాగ్ పీస్ ఇది సింగిల్ ఉంటుంది. మనకి మళ్ళీ మళ్ళీ చూడాలనే ఇలాంటి కలెక్షన్స్ ఉండవు. ఇది ఏంటంటే క్యాటలాగ్ అంటే మనకి సింగిల్ డిజైన్లో వస్తుంది కదా. సో అలాంటి ఒక మంచి డిజైనర్ శారీ అండి ఇది. దీంట్లో ఏంటంటే సెల్ఫ్ జకార్డ్ వర్క్ వచ్చింది మొత్తం అంత శారీ అంతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీంట్లో లక్స్ గ్రీన్ షేడ్ ఇది అంటే సీ గ్రీన్ ఇట్లా ఎలా అయినా తీసుకోవచ్చు మనము. ఒక మంచి డిఫరెంట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. పైన బార్డర్ తీసుకున్నట్లయితే కనుక ఇందులో మనకి జూట్ ఫ్యాబ్రిక్ని యాడ్ చేశారు. జరీ ఫ్యాబ్రిక్ వచ్చింది. దీంతో పాటుగానే స్టోన్ వర్క్ను కూడా యాడ్ చేశారు. మొత్తము బోర్డర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా మంచి గ్లిటరీగా ఉంటుంది. పార్టీవేర్ కాబట్టి ఆబ్వియస్లీ మనకి లుక్ అనేది ఉండాలి. శారీలో కూడా మనకి మొత్తము ఈ రౌండ్ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఆ డిజైన్ అంతా కూడా మనకి మంచి గ్లిటరీగా కనబడుతూ ఉంటుంది. మంచి డిఫరెంట్ లుక్ కూడా ఉంటుంది అన్నమాట. ఈ వచ్చిన ఈ సర్కిల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి శారీ అంతా కవర్ అవుతూ ఉంటాయి. మొత్తం అంతా కవర్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఎక్కువగా గ్రాండ్ లుక్ ఉంటుంది అన్నమాట. ఈ బార్డర్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ బార్డర్స్ ఏంటంటే ఆల్ 3 సైడ్స్ ఇవే బార్డర్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి శారీకి. ఫస్ట్ మనం ఇదంతా షోల్డర్ పార్ట్ చూస్తూ ఉన్నాము. ఇప్పుడు హాఫ్ అండ్ హాఫ్ శారీస్ అనేసరికి చాలామంది అప్ టు 35 ఏజ్ వరకు కూడా చాలామంది హాఫ్ అండ్ హాఫ్ శారీస్ ఎస్పెషల్లీ మంచి పార్టీస్లో రిసెప్షన్స్ ఇలాంటి వాటికి కొంచెం ట్రెండీగా ఉండడం కోసం వాడుతూ ఉంటారు. ఇందులో మనం హాఫ్ అండ్ హాఫ్ చూస్తున్నాము. నెక్స్ట్ హాఫ్ వచ్చేసి జనరల్గా మనకి ఈ కలర్ కాంబినేషన్కి ఇది చాలా సూపర్గా ఉంటుంది. ఇది బేజ్ కలర్ తీసుకుని పైనంతా మనకి వర్క్ నాట్ నెసెసరీ. సో ఇక్కడ లేదు కానీ కింద నుంచి మాత్రం మొత్తం వర్క్ ఉంది. ఇదేంటంటే ఉలెన్ థ్రెడ్ వర్క్ అలాగే జరీ థ్రెడ్ వర్క్ ఈ రెండింటి కాంబినేషన్లో దీంతో పాటుగానే స్టోన్ వర్క్ కూడా వచ్చింది. ఈ 2 వర్క్స్ ఇంక్లూడ్ చేస్తూ ఒక క్రీపర్ లాగా మొత్తం అంతా కింద పార్ట్ అంతా మనకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ప్రిల్స్ అంతా కూడా చాలా బాగా కవర్ చేస్తుంది. కింద బార్డర్ అనేది కూడా సేమ్ మనం ఇందాక శారీలో చూసిందే ఇక్కడ కంటిన్యూ అయ్యింది. సో టోటల్ శారీ అంతా ఇలానే వస్తూ ఉంటుంది అనమాట. ఈ టోటల్ శారీ అంతా ఇలా వచ్చేసరికి ఎంత గ్రాండ్గా ఉంటుందో కదా. ఎస్పెషల్లీ రిసెప్షనిస్ట్కి ఈవెన్ అంటే రిసెప్షన్స్లో ఈవెన్ బ్రైడ్స్ కూడా యూజ్ చేస్తారండి. ఈ టైప్లో సింపుల్గా ఉంటే చాలు. అంటే సింపుల్గా అంటే కలర్ కాంబినేషన్స్ ఇలాంటివి కొంచెం తక్కువ వాడినప్పటికీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు అందరూ మోడర్న్గానే ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఈ కలర్లో మనకి ఈ టైప్లో ఉన్నది కొంచెం వర్క్ చేంజ్ అవుతూ ఇలాంటి హాఫ్ శారీస్లో ఇంకా అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ దీనికి బ్లౌజ్ కూడా తీసుకున్నట్లయితే మనము రా సిల్క్ మెటీరియల్ ఇచ్చి అంటే ఇది సెల్ఫ్ స్టైల్లో కావాలి కాబట్టి కొద్ది కాంట్రాస్ట్ కూడా ఉండాలి కాబట్టి బేజ్ కలర్లోనే ఇచ్చారు. ఈ బార్డర్ని కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు.
ఇలాంటివి ఏంటంటే మనకి చాలా వరకు కూడా మంచి లైఫ్ ఉండే ఫ్యాబ్రిక్స్నే యూస్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే మామూలుగా ఇలాంటివి ఏంటంటే ఫంక్షన్స్ అలాంటి వాటికే వాడుతూ ఉంటాం కాబట్టి ఎస్పెషల్లీ ఈ మెటీరియల్ దగ్గరికి వచ్చినట్లయితే కనుక ఇది మనకి చాలా మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుందండి. వేరే వేరే ఫ్యాబ్రిక్స్ అంటే పట్టు లాంటివి అయితే కనుక కొద్దిగా మెయింటెనెన్స్ కష్టమవుతూ ఉంటుంది. రెగ్యులర్గా డైలీ వాష్ చేయడానికి ఇదంతా కూడా ప్రాబ్లం ఉంటుంది. డ్రై వాషే కంపల్సరీ అవుతుంది. అలా కాకుండా కొద్దిగా సింపుల్గా ఈజీ మెయింటెనెన్స్ ఉండాలంటే కనుక ఇలాంటి శారీస్ని ప్రిఫర్ చేయొచ్చు. సో మరి ఇంత ఈజీగా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2800 పడుతుంది. చాలా గ్రాండ్గా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. సో ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే టొమాటో రెడ్ పింక్ మిడిల్ షేడ్ ఉంటుంది. ఇది మంచి కలర్ అండి, మంచి బ్రైట్గా ఉంటుంది. ఇందులో ఫస్ట్ మనం పైన బార్డర్ దగ్గర తీసుకున్నట్లయితే ఈ బార్డర్లో ఏంటంటే గోల్డెన్ కలర్ మనకి ఎక్కువ కనబడుతుంటుంది. కాకపోతే ఇది థిక్గా మనకి మంచి వర్క్స్ తీసుకుంటూ ఈ థిక్ థ్రెడ్ అంతా యూజ్ చేశారు కాబట్టి ఈ స్టాండర్డ్గా ఉంటుంది. ఇలాంటి బార్డర్స్ తీసుకున్నట్లయితే బార్డర్స్లో ఏ ప్రాబ్లమ్స్ రావు అంత ఈజీగా. ఇవే బార్డర్స్ మనకి ఆల్ 3 సైడ్స్ శారీకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. పైనుంచి మనము ఇంకొక వర్క్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏంటి ఈ మోటివ్స్ వచ్చాయి కదా, ఇదంతా గోల్డెన్ కలర్ కాంబినేషన్లోనే ఒక ట్రీ లాగా కనబడుతుంటుంది మనకి. దీంట్లోనే స్టోన్ వర్క్ కూడా ఇంక్లూడ్ చేశారు. పైన ఇట్లానే వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా తీసుకున్నట్లయితే కనుక ఈ మిడిల్ పార్ట్లో అంతా మనకి థ్రెడ్ వర్క్ ఇచ్చారు. జనరల్గా ఇలాంటి థ్రెడ్ వర్క్ మనం కొన్ని శారీస్ చూస్తూ ఉంటాము, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ వచ్చినా బాగానే ఉంటుంది, ఇలా ఓన్లీ మిడిల్ పార్ట్లో వచ్చినా కూడా చాలా బాగుంటుంది. ఇది ప్యూర్ షిఫాన్ మెటీరియల్ వచ్చింది. ఈ షిఫాన్లో ఏంటంటే మనకి ఈ థ్రెడ్ వర్క్ని కూడా ఇంక్లూడ్ చేశారు. చాలా సాఫ్ట్ ఉంటుంది అన్నమాట. మొత్తం అంతా చాలా సాఫ్ట్గా సింపుల్గా ప్లెయిన్ స్టైల్లో జనరల్గా కొంతమంది ఇష్టపడుతూ ఉంటారు. అంత సింపుల్గా కాకుండా కొద్దిగా గ్రాండ్ లుక్ కనిపించాలి, పార్టీస్ వాటన్నిటికి బాగుండాలి అంటే కనుక ఇలాగా ఈ స్టోన్ వర్క్స్ అలాగే ఈ బార్డర్లు కూడా హెవీగా ఉన్నాయి తీసుకున్నట్లయితే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. ఇందులో కూడా సేమ్ కింద బార్డర్ కూడా సేమ్ అలానే ఇచ్చారు. మనం పైన చూసాం కదా, సేమ్ వర్క్ ఇక్కడ కూడా వస్తుంది, సేమ్ బార్డర్ స్టైల్లోనే ఉంటుంది. దీనికి ఏంటంటే మనకి శారీ అంతా ఆల్మోస్ట్ ఇట్లానే వస్తుంది. జస్ట్ మనము ప్రిల్స్లోకి వెళ్ళేసరికి మాత్రము ఓన్లీ ఇక్కడ మాత్రం వర్క్ వస్తుంది. మనకి ఇక్కడ నుంచి వర్క్ వస్తే సరిపోతుంది కాబట్టి ఇదంతా కూడా గ్రాండ్గానే డిజైన్ చేశారు. సో శారీ అంతా ఇలా కంటిన్యూ అయింది కదా, మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. బ్లౌజ్ జనరల్గా మనకి ఇలాంటి శారీస్లో ఏంటంటే ఇలా రన్నింగ్ స్టైల్లోనే తీసుకుంటూ ఉంటారు. సో రన్నింగ్లోనే వచ్చింది. ఇది మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి ఈ బార్డర్ని మాత్రము కంటిన్యూ చేశారన్నమాట. ఈ బార్డర్ ఏంటంటే చాలా నీట్గా హెవీ లుక్ అనేది దీనివల్ల కూడా కనిపిస్తుంది. లేదు ఆల్రెడీ రెడీమేడ్ ఏదైనా బ్లౌజ్ ఉన్నదంటే అంటే గోల్డ్ మాత్రం బాగా సెట్ అవుతుంది కాబట్టి గోల్డ్ కలర్లో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి మ్యాక్సిమమ్ ఇమీడియట్గా కూడా మనకి ఛాన్స్ ఉంది ఈ శారీ కట్టుకోవాలనుకుంటే. మరి ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఇంత హెవీగా ఉంది కదా, జస్ట్ 2700కి అవైలబుల్ ఉందండి. ఇందులో ఇంకా కొద్దిగా డిజైన్స్ అవి చేంజ్ అవుతూ కలర్ చాయిస్ కూడా అవకాశం ఉంది. కొంత ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ అలా షిఫాన్ మెటీరియల్స్ అలాగే జార్జెట్ మెటీరియల్ స్టైల్లో చాలామంది ఇష్టపడుతుంటారు కాబట్టి ఎస్పెషల్లీ యంగ్ గర్ల్స్ టీనేజర్స్ అలాంటి వాళ్ళకి ఏదైనా కాలేజ్లో ఫంక్షన్స్ ఉన్నా అలాంటి వాటన్నిటికీ ఈ టైప్లో శారీస్ చాలా బాగా సెట్ అవుతాయి. సో ఇలాంటి శారీస్ మీరు కావాలి అనుకుంటే ఒకసారి దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉన్న ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేయండి. అలాగే కుకట్పల్లి వివేకానంద కాలనీలో కూడా మరొక బ్రాంచ్ ఉంది, అక్కడ కూడా విజిట్ చేయొచ్చు. హోల్సేల్ రేట్స్కే మనకి శారీస్ ఉన్నాయండి, చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది ఇంకొక డిజైనర్ శారీ చూస్తున్నాము. సో సింపుల్ అండ్ సూపర్ అండి. శారీ అంతా సింగిల్ కలర్లో ఉంటుంది. ఇలాగా మనకి మంచి ఎల్లో కలర్ వచ్చింది. ఇదేంటంటే సాటిన్ రింకిల్ షిఫాన్ స్టైల్లో ఉంటుంది మెటీరియల్ అనేది. చాలా ఫాలింగ్ అండ్ చాలా స్మూత్ ఉంటుంది మెటీరియల్. దీని బార్డర్స్ ఏంటి అంటే మనకి కాంబినేషన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మెటీరియల్ ఏంటంటే ఒక వెల్వెట్ని తీసుకున్నారు. ఈ వెల్వెట్ మైక్రో వెల్వెట్, సో లైట్ వెయిట్ ఉంటుంది. దీని మీద మళ్ళీ థ్రెడ్ వర్క్ ఉలెన్ థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ మిర్రర్ వర్క్ వచ్చింది. దీంతో పాటుగానే ఒక డిఫరెంట్ ఫ్యాన్సీ బార్డర్స్ని కూడా యాడ్ చేశారు. మొత్తంగా ఈ బార్డర్స్ ఏంటంటే ఆల్ 3 సైడ్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే కొద్దిగా బాగా కాంట్రాస్ట్ని ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఇలా బార్డర్స్లోనే కాంట్రాస్ట్ తీసుకోవచ్చు. సింగిల్ కలర్లో ఉంటుంది శారీ అంతా. సో శారీ అంతా ఇలానే కంటిన్యూ అయిపోతుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాము. జనరల్గా ఇలాంటివి మనము డిజైనర్ అని చెప్పుకున్నాం కాబట్టి డిజైనర్ స్టైల్లోనే బ్లౌజ్ని కూడా డిజైన్ చేశారు. సీ హౌ బ్యూటిఫుల్. చాలా వేరియేషన్స్ కూడా తీసుకున్నారన్నమాట. ఫస్ట్ మనము ఇక్కడ నెక్ పార్ట్ తీసుకుందాము. నెక్ అంతా కూడా వెల్వెట్లోనే ఇచ్చి మొత్తం థ్రెడ్ వర్క్ కూడా దీంట్లో ఆరెంజ్ కూడా మిక్స్ చేశారు. ఇదేంటంటే మనకి డిజైనర్ కలెక్షన్లో ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంటుంటాయి. సో ఇలాంటి పీసెస్ మనం చాలా రేర్గానే చూడగలుగుతుంటాము. ఎంత మంచి వర్క్ ఇచ్చారు. అంతేకాకుండా కింద నెట్టెడ్
స్లీవ్స్ కోసము 3/4 స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్ ప్లాన్ చేస్తారు కాబట్టి దానికోసం కంఫర్టబుల్గా ఇలా కూడా ఇచ్చారు, బార్డర్తో పాటుగా ఇచ్చారు, చాలా బాగుంది. మరి ఈ సారీ ఇంత హెవీగా ఉంది, ఇంత గ్రాండ్ లుక్ ఉంది కదా అండ్ డిజైనర్ స్టైల్లో కనబడుతూ ఉంది. ఇలాంటి శారీస్ కూడా మనకి చాలా రీజనబుల్గా, దీని కాస్ట్ వచ్చేసి 2200, చాలా రీజనబుల్ అనిపిస్తుంది కదా, చాలా చాలా బాగుంది. ఇందులో మనకి కలర్స్ ఇలాంటి చాయిస్ ఉండవన్నీ సింగిల్ ఉంటాయి. సో మంచి డిజైనర్ కలెక్షన్ కావాలనుకుంటే మరి వెంటనే పిక్. ఇప్పుడు మనం చూస్తున్నది మరొక డిజైనర్ శారీ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా మంచి వర్క్ వచ్చింది. ఇదేంటంటే చాలా క్లాస్ వర్క్ కనబడుతుంది. శారీ కలర్ కూడా మంచి ప్యూర్ జార్జెట్ మెటీరియల్ మీద గ్రీన్ కలర్ కదా, ఈ గ్రీన్ కూడా మనం రెగ్యులర్గా చూసే గ్రీన్ కాదండి, ఇది ప్యారెట్ గ్రీన్ ఉంటుంది, లేదంటే లీఫీ గ్రీన్ ఉంటుంది. అది కాకుండా ఇది ఒక డిఫరెంట్ షేడ్లో ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే, అంటే ఈ కలర్ ఎస్పెషల్లీ ఈ గ్రీన్ కలర్ ఏ కలర్ కాంప్లెక్షన్ వాళ్ళకైనా చాలా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ నార్మల్ కలర్ కాంప్లెక్షన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొంచెం బ్రైట్గా కూడా కనిపిస్తుంటారు అనమాట. దీనికి పైన బార్డర్ తీసుకున్నట్లయితే దీంట్లో ఏంటంటే రెగ్యులర్గా మనం రకరకాల వర్క్స్ చూస్తూ ఉంటాము. ఇందులో చాలా నీట్ వర్క్ ఇచ్చారు, ఫైన్ ఫినిషింగ్తో వచ్చాయి. బీడ్స్ వర్క్ను కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారన్నమాట. ఇవన్నీ కూడా మనకి వర్క్ అంతా చాలా స్టాండర్డ్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంది కదా, చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. డిజైనర్ పీస్ అని మనం చెప్పకుండానే అర్థమవుతుంది, అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదేంటంటే ఆల్ 3 సైజ్ ఈ బార్డర్స్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయి మనకి. శారీలో కూడా మిడిల్ పార్ట్ అంతా ఈ చిన్న చిన్న బుట్టి వర్క్ ఇచ్చారు కదా, దీంట్లో కూడా ఈ స్టోన్స్ లాగే ఈ బీడ్స్ని యాడ్ చేశారన్నమాట. సో దట్ మనకి ఏంటంటే ఈ లుక్ మొత్తం అంతా కూడా శారీ అంతా కూడా ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో తీసుకున్నారని అర్థమవుతూ ఉంటుంది. ఇలానే మొత్తం శారీ అంతా కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఈ శారీకి మనము బ్లౌజ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు శారీ అంతా మనము ఆల్మోస్ట్ ఈ హెవీ వర్క్లో విన్నే చూసాము. దీని మీద కూడా కావాలనుకుంటే హెవీ వర్క్ ఏమన్నా తీసుకోవచ్చు. గోల్డెన్ కలర్లో హెవీ వర్క్ బ్లౌజ్ మీ దగ్గర ఉన్న సూట్ చేసుకోవచ్చు దానికి. అండ్ దీంతో పాటుగానే ఈ బార్డర్ని కూడా కంటిన్యూ చేశారు, ఈ ప్లెయిన్గా ఈ బ్లౌజ్ని ఇచ్చారన్నమాట. సో శారీ అంతా చాలా బాగుందండి, మనము మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అంత మంచి కలెక్షన్ ఇది. ఇలాంటి వాటిలో మనకి కలర్ చాయిస్ ఇందాక చెప్పాం కదా, ఇది డిజైనర్ పీసెస్, సో నో రిపీట్, సింగిల్గా ఉంటుంది. ఓన్లీ డిజైనర్ శారీస్ కావాలి అనుకుంటే, అంటే మంచి కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి ప్రజ్ఞ శారీస్కి. దీనికి కాస్ట్ వచ్చేసి మనకి 3200 పడుతుందండి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న శారీ కూడా ఒక డిజైనర్ శారీనే, ఇది ఫాలింగ్ ఉంటుంది. ఇదేంటంటే క్రేప్ షిఫాన్ స్టైల్ ఉంటుంది అన్నమాట, లైట్గా లిటిల్ బిట్ షైన్ కూడా ఉంటుంది. ఫస్ట్ మనం బార్డర్స్ దగ్గర తీసుకుందాం డిజైన్. ఇందులో ఏంటంటే వెల్వెట్, మైక్రో వెల్వెట్ బార్డర్ వస్తుంది. దీని మీద మనకి చిన్న చిన్న బుట్టి వర్క్లో అలాగే మ్యాంగో స్టైల్లో వర్క్ ఇచ్చారు అండ్ వైట్ కలర్ స్టోన్ వర్క్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఇంతే కాకుండా శారీ అంతా కూడా మనకి స్టోన్ వర్క్ అనేది కంటిన్యూగా ఉంటుంది అన్నమాట. టోటల్ అంతా చాలా గ్లిటరీగా మంచి పార్టీ వేర్ కలెక్షన్ ఇది. దీంట్లో కాంబినేషన్స్ ఏంటంటే మనకి 4 వేరియేషన్స్ తీసుకున్నారు. బేజ్ కలరు, ఒక లైట్ కలరు, ఆరెంజ్లోనే లైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్, ఇలాగా 4 వేరియేషన్స్ వస్తాయి ఈ శారీలో. ఇదేంటంటే ఆల్మోస్ట్ ఎక్కువ కాంట్రాస్ట్ అన్నట్లు కాకుండా దీంట్లోనే కొద్దిగా మిక్సింగ్ స్టైల్లో తీసుకున్నారు ఈ కాంబినేషన్స్. ఆల్ 3 సైడ్స్ కూడా ఇవే బార్డర్స్ వస్తాయి. అండ్ దీనికి అంటే బ్లాక్ కలర్లో ఈ స్టైల్లో మనకి బార్డర్స్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా ఇంచుమించుగా ఇట్లానే వస్తుంది. కాంట్రాస్ట్నే ఎక్స్పెక్ట్ చేస్తాం కాబట్టి అట్లానే తీసుకున్నారు. అయితే ఇదంతా ప్లెయిన్ రా సిల్క్ మెటీరియల్ ఇచ్చి బార్డర్లో మాత్రం సేమ్ మనకి శారీలో వచ్చిన బార్డర్ ఏదైతే ఉందో అదే ఇక్కడ కంటిన్యూ చేశారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇంకా ఏమన్నా మనకి నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకుని ఏదైనా వర్క్ కావాలనుకుంటే కూడా మనం బ్లౌజ్ మీద చేసుకోవచ్చు. లేదంటే కనుక బ్లౌజ్లో ఆల్రెడీ బ్లాక్ కలర్లో ఏదైనా ఒక మంచి డిజైనర్ కలెక్షన్ ఉన్న బ్లౌజ్లో సరిపోతుంది దీనికి. సో ఇంత బ్యూటిఫుల్గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 3200 పడుతుందండి. చాలా హెవీ కలెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న శారీ కూడా ఒక డిజైనర్ స్టైల్లో చూస్తున్నాము. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది రింకిల్ షిఫాన్ స్టైల్ మెటీరియల్ వచ్చింది అనమాట. అయితే మనం ఫస్ట్ చూస్తున్నది ఇది షోల్డర్ పార్ట్, ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ. సో ఫస్ట్ ఈ బార్డర్స్ కూడా తీసుకున్నట్లయితే స్నఫ్ కలర్లో దీనికి మిడిల్లో ఇచ్చి దాని మీద థ్రెడ్ వర్క్ వచ్చింది అండ్ 2 సైడ్స్ గోటపత్తి స్టైల్లో మనకి ఇది ఒక డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేస్తూ చిన్న బార్డర్స్ను కూడా 2 సైడ్స్ తీసుకున్నారు పైన బార్డర్లో. ఈ బార్డర్స్ ఏంటంటే ఆల్ 3 సైడ్స్ శారీకి ఇవే బార్డర్స్ వస్తాయి. శారీ అంతా కాంబినేషనే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక ఎల్లో కలర్ కదా, దీని మీద డార్క్ ఎల్లోతో మస్టర్డ్ కలర్లో మనకి ప్రింటెడ్ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా స్టోన్ వర్క్ కూడా ఇచ్చారు. ఇలాంటి శారీస్ ఏంటంటే సింగిల్ లేయర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉండేవి అండ్ సీత్రూ కూడా ఉండదు అంతగాను. ఇది ట్రాన్స్పరెంట్గా లేకుండా ఉన్నది కాబట్టి మనం ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు. ప్రిల్స్ అన్న ఆప్షనల్, అలాగే సింగిలర్ అన్న వేసుకోవచ్చు మనము సింగిల్గా. అండ్ దీని మీద కింద కూడా స్టోన్ వర్క్ వచ్చిందండి. ఈ స్టోన్ వర్క్ ఏంటంటే మనకి
ఈ షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇలా కంటిన్యూ అవుతుంటుంది కింద సైడ్, పైన ఏమో సింగిల్గా అక్కడక్కడ స్టోన్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ ఇది హాఫ్ అండ్ హాఫ్ అని చెప్పాం కదా, ఇక్కడ కాంబినేషన్ వచ్చేసి మంచి స్నఫ్ కలర్ ఇచ్చారన్నమాట. ఇలా స్నఫ్ కలర్ చాలా మందికి నచ్చుతుంటుంది, డార్క్ చాక్లెట్ కలర్. దీంట్లో ఏంటంటే కంప్లీట్గా సాటిన్ షిఫాన్ ఇచ్చేసారు మెటీరియల్, కింద బార్డర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో శారీ అంతా చాలా బాగుంది కదా. అయితే ఇంత లైట్ వెయిట్ అలాగే చాలా సింప్లీ సూపర్గా ఉన్న ఈ శారీకి మనం బ్లౌజ్ తీసుకున్నట్లయితే కనుక బ్లౌజ్ కూడా మంచిగా డిజైన్ చేశారు. ఎలా అంటే ఇదంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారన్నమాట. ఈ సీక్వెన్స్ వర్క్ మామూలుగా బ్లౌజ్ అంతా రావడము మనకి చాలా హెవీ కాస్ట్ పడుతుంది. ఇక్కడ దీన్ని సింపుల్గా ఇట్లా చిన్న చిన్న డాట్ స్టైల్లో డిజైన్ చేశారన్నమాట. ఇంతేకాకుండా స్లీవ్స్కి కూడా ఇచ్చారు. సో ఇంత హెవీగా ఉంది కదా, ఇంతేకాకుండా మనకి ఇది బోర్డర్స్ కోసం ఇది కూడా ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారన్నమాట. సో చాలా బాగుంది. ఈ సారీ ఇంత హెవీగా ఉంది కదా, ఈ సారీ కాస్ట్ మాత్రం మనకి చాలా రీజనబుల్గా ఉంది, 2400 మాత్రమే పడుతుంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న సారీ వచ్చేసి మంచి డిజైనర్ సారీ అండి. మనం పైన బార్డర్ తీసుకున్నట్లయితే ఇందులోనే మనం మంచి వేరియేషన్స్ చూడొచ్చు. ఫస్ట్ డిజిటల్ ప్రింట్స్తో వచ్చిన ఒక జూట్ కమ్ రా సిల్క్ స్టైల్లో వచ్చిన మెటీరియల్ని చూస్తున్నాము. తర్వాత జూట్లోనే ఒక మెటీరియల్ ఇచ్చారు అండ్ కట్ వర్క్ వచ్చిన ఒక బార్డర్ని కూడా ఇచ్చారు, గోల్డెన్ కలర్లో ఉంది ఇది. ఈ కట్ వర్క్ వచ్చేసరికి మనకి చాలా రిచ్ లుక్ కనిపిస్తుంది శారీలో. ఈ బార్డర్ ఏంటంటే మనకి పళ్ళు సైడ్ కూడా కంటిన్యూ అవుతుంటుంది అన్నమాట ఈ రకంగా. అయితే ఈ 2 సైడ్స్ బార్డర్ మనకి ఇది వస్తుంది. శారీ అంతా వచ్చేసి మాత్రము లక్స్ గ్రీన్లో ఒక డార్క్ షేడ్, కొద్దిగా డార్క్ షేడ్ ఉంటుంది. కింద బార్డర్ దగ్గరకు వచ్చినట్లయితే కనుక కింద బార్డర్లో మనం సింపుల్ వర్క్ చూడొచ్చు. అంటే 2 బార్డర్స్ మాత్రమే ఇచ్చారు, సింపుల్ బార్డర్స్. దాంతోపాటుగా ఈ పైన బంచెస్ ఏవైతే ఉన్నాయో ఇవి త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి అక్కడక్కడ ఈ బంచెస్ అనేవి కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దట్ ఏంటంటే మనకి పైన బార్డర్కి కింద బార్డర్కి వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది. ఈ శారీ అంతా మనకి ఇంతే వస్తుందండి, సింగిల్ కలర్లో ఉన్నది కదా, మంచి కాంబినేషన్, ఇది మంచి డిజైనర్ కలెక్షన్. దీనికి బ్లౌజ్ తీసుకున్నట్లయితే కనుక బ్లౌజ్ మంచి డిజిటల్ ప్రింట్స్లో వచ్చేసి కొద్దిగా డార్క్ షేడ్స్లో తీసుకున్నారు. చాలా బాగుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. మంచి ప్యాటర్న్లో దీన్ని కనుక ప్లాన్ చేస్తే శారీ అంతా కూడా మనకి చాలా డిఫరెంట్గా కనబడుతూ ఉంటుంది, మంచి ట్రెండీ లుక్ కూడా ఉంటుంది. మరి ఇలాంటి శారీస్లో మనకి ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉంటాయంటే రిపీటెడ్ మాత్రమే ఉండవండి, ఇవన్నీ కూడా డిజైనర్ పీసెస్ కాబట్టి సింగిల్గానే ఉంటుంది. ఇది వచ్చేసి మాత్రం మనకి 2200 పడుతుంది. సో మంచి డిజైనర్ కలెక్షన్ అంతా చూసారు కదా. సో ఇది ఇవాల్టి హలో లేడీస్. మరో షోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.